దేవుడు ఎవరిని చూసి మురిసిపోతాడు, ఎవరిని అభినందిస్తాడంటే దేవుడు ఏమంటాడు తెలుసా? వాళ్ళకి తెలివి ఉంది, వాళ్ళకి అందం ఉంది, వాళ్ళకి జ్ఞానం ఉంది, వాళ్ళకి డబ్బు ఉంది అనే వీటన్నిటికన్నా కూడా వాళ్ళ హృదయాన్ని నేను నమ్ముతున్నాను. ఏమండి, ఎన్నున్నా సరే ఒక వ్యక్తి మీద నమ్మకం అనేది లేకపోతే, లేదంటే ఒక వ్యక్తి మనల్ని నమ్మకపోతే వాళ్ళకి మనకి మధ్యలో గ్యాప్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నిన్ను వివాహం చేసుకున్న భర్త నిన్ను నమ్మనంత కాలం ఆ వివాహ జీవితం పరిపూర్ణం అవ్వదు. నిన్ను వివాహం చేసుకున్న భార్య నిన్ను నమ్మనంత కాలం ఆమెకు నువ్వు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టు, లేదంటే ఆమెకు పట్టు చీరలు తీసుకురా, ఆమెకు నగలు తీసుకురా, ఆమె గిఫ్టులు తీసుకురా, కానీ ఆమె మైండ్లో ఎక్కడో ఒక ప్రశ్న, నా భర్త నాకెక్కడో నమ్మక ద్రోహం చేస్తున్నాడు, ఆయన లైఫ్ నా ముందు ఒకలాగుంది, ఆయనకంటూ ఇంకొక రహస్య జీవితం ఉంది అని మనసులో వేదన పడుతూ ఉంటే, దానివలన నువ్వు ఇచ్చిన గిఫ్టుల వలన, నువ్వు చూపించినటువంటి ఆ డబ్బు, ఇవన్నీ వలన ఆమెకి ఆనందం కలగదు. ఆమెకు ఆనందాన్ని కలుగు చేసేది ఏంటి? నా భర్త నా ముందు నిజాయితీగా ఉంటాడు, నా భర్త